S24 అల్ట్రా నుంచి 25 అల్ట్రాకి వచ్చిన చేంజెస్ అయితే చూద్దాం. ఫస్ట్ చేంజ్, ఈ ఎడ్జెస్ని అయితే రౌండ్ చేశారు. ఇంతకుముందు మనకి షార్ప్ ఉంటుండే, సో చాలా మంది అయితే కంప్లైంట్ చేశారు ఇలా పట్టుకున్నప్పుడు హ్యాండ్కి ఇక్కడ కార్నర్లో గుచ్చుకుంటుందని. సో రౌండ్ చేశారు. కాకపోతే దానివల్ల ఏంటంటే ఏదైతే అల్ట్రా డిజైన్ ఉండేదో అది దెబ్బతింది. ఇంతకుముందు S23 అల్ట్రా, S24 అల్ట్రా, S22 అల్ట్రా సో మనకి కొంచెం మంచిగా అనిపించాయి. నాకైతే బ్యాక్ చూడడానికి అవి నాకు బెటర్గా అనిపించాయి. బట్ వీళ్ళు ఇక్కడ రౌండ్ చేసినందుకు ఇంకా బ్యాక్ డిజైన్లో ఇంకొంచెం ఏదైనా డిఫరెంట్గా తీసుకొస్తే బాగుండేది. సో యూజబిలిటీ పరంగా ఈ రౌండ్ ఎడ్జెస్ మనకి కన్వీనియంట్గా ఉన్నప్పటికీ డిజైన్ పరంగా మాత్రం S24 అల్ట్రా, S23 అల్ట్రా వాటంత ప్రీమియంగా అయితే బ్యాక్ కనిపించట్లేదు. అండ్ మరొక డిజైన్ చేంజ్ ఏంటంటే ఈ కెమెరా మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. అవి మాత్రమే మనకి డిజైన్ పరంగా ఉన్న చేంజ్. షార్ప్ ఎడ్జెస్ ఉన్నప్పుడు అయితే నోట్ ఫోన్ వాడుతున్నట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుండే, కొంచెం ప్రీమియంగా కనిపిస్తుండే. అండ్ 24 అల్ట్రాతో కంపేర్ చేస్తే 25 అల్ట్రాలో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని ఇంప్రూవ్ చేశారు. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని అయితే తీసుకొచ్చారు. అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీ జనరేషన్లో చేంజ్ అయ్యే ప్రాసెసర్ చేంజ్ అయింది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ యూఐ కూడా చేంజ్ అవుతుంది. లేటెస్ట్ 1 UI 7తో వస్తుంది. ఇంకొక బిగ్గెస్ట్ చేంజ్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ సామ్సంగ్ చేసింది ఏంటంటే S Penకి బ్లూటూత్ సపోర్ట్ తీసేసింది. చాలామంది S Penని సో కెమెరా షటర్ని కంట్రోల్ చేయడానికి, జూమ్ చేయడానికి, జూమ్ అవుట్ చేయడానికి ఇలా రకరకాలుగా యూజ్ చేసేవాళ్ళు బ్లూటూత్ సపోర్ట్ ఉన్న S Pen ఉన్నప్పుడు. ఇప్పుడైతే బ్లూటూత్ సపోర్ట్ తీసేశారు. సో ఇవి S24 అల్ట్రా నుంచి S25 అల్ట్రాకి ఉన్న చేంజెస్.